హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, ఇండియా వచ్చేస్తున్నాం గాయస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు బస్ ఎయిర్లో ఉన్నాం, అంటే గాలిలో బస్సు కాదు, బస్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తుంది అనమాట. అందుకని బస్ ఎయిర్ అనమాట దీని పేరు. మీకు డాయిచ్లాండ్ టికెట్ ఉంటే €3 అనమాట. స్టార్టింగ్ వ్లాగ్స్లో అవి చెప్పేవాళ్ళం. సోహెల్ మళ్ళీ మనతో పాటు సోహెల్ వస్తున్నాడు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫ్రాంక్ఫర్ట్ టు బాంబే, బాంబే టు హైదరాబాద్. బొరపాడు మామూలుగా ఉండదు, ఎంటర్టైన్మెంట్ చూస్తూనే ఉండండి. కింద లగేజ్ పెట్టాం గైస్. లగేజ్ ఎవడో దుబ్బేయకుండా ఇక్కడ కెమెరా పెట్టారనమాట. ఎవరన్నా తీస్తే తెలిసిపోతుంది ఇక్కడ. సేమ్ నువ్వు జర్మనీ వచ్చినప్పుడు ఇదే ఇలాంటి బస్సు ఎక్కావు, ఇప్పుడు అంటే ఇంటికి వెళ్తున్నప్పుడు ఇదే బస్సు ఎక్కితే అప్పుడున్న ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఉందా? లేదు మనం ఇంకా రావద్దు అట్లా. మళ్ళీ చెక్ ఇన్ అయిపోయింది గైస్. వీఆర్ గోయింగ్ టు ఇండియా. జాగ్రత్తగా ఇమిగ్రేషన్ 1 గంటన్నర లైన్ వెయిట్ చేసి జాగ్రత్తగా లోపలికి వచ్చాం గైస్. వీడు ఆర్పీ కార్డు ఉంది వీడి దగ్గర. వీడు జమ్మని బొక్కలం వచ్చేసాడు, బొక్కగాడు. నన్ను వదిలేసి నేను సైలెంట్గా దూరేసి వచ్చాను ఎదులాగా. ఇది ఫ్లైట్ డ్రీమ్ లైనర్ అనమాట, ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ బోయింగ్. అంత పెద్ద ఉంది, పడవంత ఉంది. ఇది పెద్ద టైటానిక్ షిప్లా ఉంది. ఎక్కేసాం, మామూలుగా లేదు. జాగ్రత్తగా ల్యాండ్ చేస్తే అది హ్యాపీ. ఏమన్నా ఆలీస్ వెళ్ళంటుంది మావా. వద్దు మామ, ఏం కాదు. ఎట్టయినా సీట్ బెల్ట్ పెట్టుకున్నాం మామ. పెట్టుకో. బ్రేక్ గాలి వెళ్ళినప్పుడు బ్రేక్ వేయడానికి కడుతుంది. గాల్లో కూడా బ్రేక్ లేదు, నాకు తెలియదు మామ. గాలి వేస్తే స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి పైన. బెల్టే పెట్టుకోను, సీట్ బెల్ట్ ఎట్లా పెట్టుకుంటా అనుకున్నా. నీకు ఉంది వచ్చి నేను అడుగు దగ్గర పిసికేస్తాను. పెట్టి అని చెప్పి చూసుకో. నిజంగా అది పెడితే ఓకే, నేను పెట్టుకోను. ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్ సైట్ వేస్తాడు సోహెల్. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా. నాకు కాలు సరిపోవట్లేదు ఇక్కడ. కాల్ సరిపట్లేదా? నువ్వు ఇలా పెట్టాల్సి వస్తుంది కాలు. వాళ్ళు వచ్చేటప్పుడు కాలు జరపాలి నేను, లేకపోతే కుదురుతుంది. సైడ్కి కూర్చోమామా. గాల్లో పెర్ర గాల్లో పెట్టు. గుడి చెట్టు నా కొడక, నక్కలు నా కొడక. ఇది ఏసీ వేయలేదు మా. నేను వదనా చవక వదనా. మనం ఇక్కడ ఉన్నాం అనమాట. గట్టికి మాట్లాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనమాట. ఎక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్ళాలి మనం. చూడు ఇండియా మ్యాపే మారింది. ఇట్లా ఉంది చూడండి, ఇట్లా ఉండాలి. అమ్మా ఇది తెలుసా తెలీదా? ఇది మ్యాప్ ఉంటుంది. ఇది ఎన్నోసార్లు చూసాను కానీ ఇదే ఫస్ట్ టైం. నేను చెప్పేది రా, చెప్పు. మనం ఇటు వెళ్ళాలి కదా, ఇటు ఎందుకు వెళ్తుంది అది? పైకి వెళ్ళి యూటర్న్ తీసుకుంటాడు. డివైడర్ కదా, ఎలా వెళ్తాడు? యూటర్న్ ఉన్నాక వెళ్తాడు. నీళ్ళు ఉన్నాయి అలా వెళ్ళట్లేదు. ఎదురు ఇంకో ఫ్లైట్ పక్క నుంచి వెళ్తుంది, దాని గుద్దేస్తాడు వెళ్ళి తేడా అయింది. సో అక్కడికి వెళ్ళి ఆడ వెళ్ళిపోక యూటర్న్ తీసుకుంటాడు. అది ఏం తెలీదు. ఏరోస్పేస్ ఇంజనీర్ నన్ను అడగాలి కదా నువ్వు. ఏం లేదు, ఏమన్నా అయితే నేను మెకానికే కదా, నేను వెళ్ళి రేంజ్ లైట్ బిగించేస్తాను కదా గాలిలో. చెప్పు, నేను దిగేస్తాను, తర్వాత చేస్తాను. నువ్వు దిగుతావు. నువ్వు దిగితే అలాగా నువ్వు నాకు అందించాలి టూల్స్. నాకు నేను ఏరోనాటికల్ స్పేస్ కాదు, ఏరోనాటికల్ స్పేస్ ట్యాక్సింగ్లో ఉన్నప్పుడు మొబైల్ యూజ్ చేస్తాడు. ఏ యూ ప్లీజ్ టర్న్ ఆన్ ద ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ కరో और else I'll complain to supervisor. Okay so get out of the motherland. చెప్పేంటి నీ డౌట్ ఏంటి? ఈ సౌండ్ రాకుండా నాయిస్ క్యాన్సిలేషన్ అని బెటర్. బైక్ సౌండ్ రాకుండా ఏం చేయాలి? ఇంజన్ సౌండ్ రాకుండా నీకు ఉండాలి. అక్కడ పైలట్ దగ్గర స్టీరింగ్ ఉంటది, వెళ్ళి నీ తాళం ఆపే. ఒకటే సౌండ్ కింద డమాలని ఒక సౌండ్ వస్తుంది, ఇంకేం ఉండదు. ఇందాక ఏమన్నాడు తెలుసా గైస్? ఏరోప్లేన్కి ఎన్ని గేర్లు ఉంటాయని అడుగుతున్నాడు. ఆ మాత్రం తెలియదు వీడికి. నిజం చెప్పండి, ఏరోప్లేన్ పెద్దదే, కొంచెం 8 గేర్లు ఉంటాయని కూడా నీకు ఆ మాత్రం తెలియదా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేపాల్ వాళ్ళతో టీచింగ్ చేయించుకుంటే అంతే ఉంటుంది మళ్ళీ. నేపాల్ అదే అప్పటికే అనుకున్నాను నేను, ఎలా ఎట్టు మాట్లాడుతున్నాడు. సోహెల్కి హలాల్ మీట్ రిక్వెస్ట్ చేశాడు. సూపర్ ఉంది. పాలక్ చికెన్ కర్రీ, రైస్, ఇంకా చిన్నగా బంగాళదుంప చిక్ పీస్ మొత్తం అన్నీ ఇచ్చారు. ఇది సోహెల్ మీలు. నేను కూడా గేరేస్తున్నాను.
బ్రేక్ఫాస్ట్ వచ్చింది గైస్. ఒక క్రొసాంట్ ఆరెంజ్ జ్యూస్, సో వాళ్ళకి కాఫీ ఇచ్చారు. నా కాఫీ తర్వాత వస్తుంది. సరే మా ఎంజాయ్ మాట కనిపించిందా? అంబానీ బిల్డింగ్ కనిపించింది గైస్. కనిపించలేదు గైస్, మీ వాడికి కనిపించింది అంట. వీడు ఆడుకుంటున్నారా మన పెట్టాడు ఆఫ్టర్ మెనీ hours of flying and getting through the immigration and shit, ఫైనల్లీ we are going to our next flight. తెలుగులో మాట్లాడు, అంత కష్టపడు. హైదరాబాద్. బ్రో హాయ్ చెప్పు బ్రో. ట్రైర్ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు వెళ్ళి సీట్లు అడుక్కోవాలన్నమాట పక్క పక్కన ఏంటని చెప్పి. మామ చెప్పు. చాలా పెద్ద ఫ్లైట్ అసలు అది, బొరపాడు. కానీ బాగా ఎక్స్పీరియన్స్ అయింది. మా ఎక్స్పీరియన్స్ అయిందా? మంచి ఫన్. పడుకున్నంతసేపు ఏం లేదు కానీ లేచి ఉంటే ఇద్దరికిద్దరు సరిపోయింది మాకు అలా టైం పాస్. అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగులో మాట్లాడలేకపోతున్నాం. టంగ్ స్లిప్ అయితే దొల తిరిపోతుంది. ఫ్లైట్ ఎక్కేసాం. నెక్స్ట్ హైదరాబాద్. నా తలంత ఉంది, విండో నా తలంతే ఉంది. డబ్బులకి న్యాయం చేయలేదు గైస్ మాకు ఎయిర్ ఇండియా వాళ్ళు. నేను ట్యాగ్ చేస్తాను, మీరు కూడా ఎయిర్ ఇండియన్ మెన్షన్ చేయండి. నేను రిక్వెస్ట్ చేసిన హిందూ నాన్ వెజ్ మీల్ కూడా పెట్టలేదు నాకు. అదిగో పప్పన్నం పెట్టారు, చప్పగా ఉంది అది. చాలా స్మూత్ చేశాను. ఫైనల్లీ బ్యాక్ టు హైదరాబాద్ గైస్. పాస్పోర్ట్ సోయిల్ గేట్ దగ్గర మర్చిపోయాను, అప్పుడు అది తీసుకోలేదు, ఇంకో టాస్క్. సరే, ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. వాటర్ తాగండి, నవ్వుతుండండి. అందరిని అడిగినని చెప్పండి. బాయ్ బాయ్ గైస్.